సిబిఐ జాయింట్ డైరెక్టర్గా అనేక కేసులను పరిష్కరించి విశ్రాంతి డైరెక్టర్గా నేడు జై భారత్ రాజకీయ పార్టీ స్థాపించినటువంటి శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారితో జీకే డిజిటల్ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. గాలి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి ప్రెషర్ రావడం కానీ అడ్డగించడం కానీ, మిమ్మల్ని చంపేస్తాం, మీ ఫ్యామిలీని చంపేస్తాం, ఇలా లెటర్స్ కూడా వచ్చాయి. ఫైనల్గా ఇంతకుముందు రాసిన వ్యక్తి రక్తంతో రాశాడు నాకు లెటర్. సిబిఐ అంటే ఒక పొలిటికల్ వెపన్ లాగా ఉంది, ఒక గవర్నమెంట్ అండర్టేకింగ్లో పనిచేస్తుందా, చేయట్లేదు. అది మెజారిటీ ఆఫ్ ది కేసెస్ 99% ఆఫ్ ది కేసెస్ హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన కేసు. సిబిఐ ఈడీ కేసులు సుమారుగా 89% అపోజిషన్ లీడర్స్ మీదే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కేసు మీరు డీల్ చేశారు, కొంత ప్రొసీజర్ నడిచింది. అప్పట్లోనూ మీరు డీల్ చేసిన సందర్భంలో మీకున్నటువంటి అనుభవంలో కోర్టులో ఏం జరిగే అవకాశం ఉంటుంది జనరల్గా? మనకు నిన్న ఏం టిఫిన్ చేసామంటేనే గుర్తుండదు. 11 సంవత్సరాల తర్వాత మీరు ఏం చెప్పారంటే వీళ్ళకి ఎలా గుర్తుండదు. మీరు జనసేన పార్టీలోకి వెళ్ళారు, మళ్ళీ తర్వాత జనసేనలోంచి బయటకు వచ్చేసారు. అంటే అక్కడ ఇవ్వలేక ఆ నాయకత్వంలో ఏమన్నా వేరే మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయా? నాయకత్వంలో ఏమన్నా వేరే విషయాల మీద మీరు బయటకు వచ్చేసారు? అప్పుడు ముందు ఎలక్షన్స్లో మేము ఏం చెప్పామంటే ఇక ఆయన వారన్నారు నేను ఇంకా సినిమాల్లో లేదు, నేను వదిలేసి వచ్చాను. మళ్ళీ వారు ఎలక్షన్స్ అయిన తర్వాత సినిమాల్లోకి వెళతాము, మళ్ళీ అది కూడా వెళతామంటే నాకేమనిపించిందంటే ఆల్రెడీ బీజేపీను తెలుగుదేశం జనసేన కలిశారు కదా, మాకు అధికారం కాదు కానీ జగన్మోహన్ రెడ్డిని దించి మేము అధికారంలోకి వస్తే మంచిగా చేస్తాం. మరి నిన్న జరిగిన మీటింగ్లో ప్రధానమంత్రి గారు ఒక్క మాట అయినా మాట్లాడారా ప్రత్యేక హోదా ఇస్తామని? ఆంధ్రప్రదేశ్ అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారుగా. మొదట హోదా అన్నారు, తర్వాత ప్యాకేజ్ అన్నారు, మళ్ళా హోదా కావాలన్నారుగా. ప్రత్యేక హోదా సంజీవని కాదు, ఆయన ఇచ్చిన డబ్బు నాకు చాలు అని నేను చాలా కృతజ్ఞతతో తీర్మానం చేశాను. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదనే. సార్, జీకే డిజిటల్ న్యూస్కి ఛానల్కి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాం. జై భారత్ రమణ గారు, సార్ మీ ఛానల్కి మంచి వ్యూవర్షిప్ రావాలని, థ్యాంక్ యూ, మంచి విషయాలను ప్రజలకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, మీరు బీటెక్ వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్ గ్రూప్ చేశారు, తర్వాత ఎంటెక్ ఐఐటి చెన్నైలో చేశారు. ఆ చదివిన తర్వాత మళ్ళీ అనూహ్యంగా ఉన్నట్టుండి మళ్ళీ సివిల్స్ రాసి ఐపీఎస్ చేసి మళ్ళీ మహారాష్ట్రలో మీరు పోలీసు ఉన్నతోద్యోగాన్ని జాయిన్ అయ్యారు. ఏంటి సార్ ఈ చదువుకి దానికి సంబంధం ఏముంది? అసలు ఎందుకని ఆ థాట్ మీకు అలా మారింది? అసలు చదువు ఏమవుతుందంటే మనిషిలో ఆలోచన విధానాన్ని పెంపొందింపజేసేదే చదువు సార్ అని నేను ఎప్పుడూ అనుకుంటాను. ఓకే, నేను బీటెక్ మెకానికల్ చేశాను, తర్వాత ఐఐటీలో చేశాను. అల్టిమేట్లీ ఏంటంటే మనం చేసిన చదువు సమాజానికి ఉపయోగపడాలి. ఓకే సార్. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చదివేసి అమెరికాకి వెళ్తే మీరు అమెరికాకి వెళ్ళిపోయారంటారు. అవునండి. కానీ యాక్చువల్గా అమెరికాకి వెళ్ళిపోయినా కూడా ఎక్కడో చోట సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా సమాజంలో ఆ విధంగా మనం ఆలోచించాలి. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్లో రావడం అన్నది ఇంకా పై స్థాయిలో సమాజానికి సేవ చేయడం. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను, అది ఇంకా పై స్థాయిలో సమాజానికి సేవ చేయడం. సో దానికి బేస్ కావాల్సింది ఏంటంటే మంచి ఎడ్యుకేషన్. కాబట్టి ఎప్పుడైతే మనకు మంచి చదువు ఉందో, అంటే చదువు అంటే కూడా కేవలం పరీక్షల్లో మార్కులు ఇది చదువు కాదు, ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని మార్చగలిగితే అసలైన విద్య. లేకుంటే అది సాక్షరత అవుతుంది. కేవలం మనిషికి మార్కులు రావడము, ఆ వ్యక్తిలో మార్పులు తీసుకురావడానికి విద్య ఏదైతే ఉంటుందో అది సాక్షరత అవుతుంది. అందుకని నేను చాలా చోట చెప్తాను, కేవలం సాక్షరత మీదే మనం వెళితే సమాజం బాగుపడదు. అందుకనే సాక్షర అనే పదాన్ని తిప్పి రాస్తే రాక్షస అవుతుంది. కాబట్టి సమాజంలో విద్య అన్నది సాక్షరులను తయారు చేయడం కాదు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులుగా తయారు చేయడం అన్నదే విద్య. కాబట్టి మీరు అన్నట్టు ఎస్, ఆ బీటెక్ నేను చదువుకున్న చదువు వరంగల్లో,
భారతదేశాన్ని నాకు పరిచయం చేసింది వరంగల్. ఎందుకంటే ఆర్ఈసీలో మేము ఆర్ఈసీ అనేవాళ్ళం, ఇప్పుడు ఎన్ఐటి అయింది. ప్రతి స్టేట్ నుంచి అక్కడ విద్యార్థులు ఉంటారు. ఆ విధమైన కల్పనతో ఎన్ఐటీస్ ఆర్ఈసీస్ తయారు చేయడం. కాబట్టి భారతదేశం అంటే ఏంటి, భారతదేశంలో ఏ విధంగా మనుషులు ఉంటారు, ఏ భాషలు మాట్లాడతారు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి, వాళ్ళ ఆలోచించే విధానం ఏంటన్నది మాకు భారతదేశాన్ని పరిచయం చేసింది మా ఆర్ఈసీ ఎన్ఐటి. ఆ తర్వాత ఐఐటి చెన్నైకి వచ్చాను. ఇక్కడ టెక్నాలజీ రంగంలో ముందుకు వెళ్ళాము. అక్కడ కూడా మళ్ళా భారతదేశం నుంచి అనేక మంది వచ్చారు. సో ఈ విధంగా ఒక భారతదేశాన్ని తెలుసుకొని భారతదేశ అభివృద్ధి కోసం ఏ విధంగా మనం ఆలోచించాలన్న విషయాలను పరిచయం చేసినవి ఈ కాలేజెస్ నాకు. సో అందుకని స్టూడెంట్స్ వింగ్లో కాదు, కానీ నేను ఎక్కడున్నా కూడా ఈవెన్ రైట్ నౌ నా చిన్నతనం స్కూల్ నుంచి కూడా నేను లీడర్గానే ఉండేవాడిని, స్టూడెంట్ పీపుల్ లీడర్గా ఉండేవాడిని. ఆ తర్వాత వచ్చేసి వరంగల్లోకి వెళ్ళినప్పుడు అనేక క్లబ్స్లో నేను ఉండేవాడిని. తర్వాత మా మెకానికల్ ఇంజనీరింగ్ అసోసియేషన్లో కూడా నేను ఉండేవాడిని. జనరల్గా ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నవి ఇంట్లో నాన్నగారు తాతగారు వీళ్ళ దగ్గర నుంచి ఆ లీడర్షిప్ అంటే మనం ముందు ఉండాలి, నడిపించాలి అన్నది చిన్నప్పటి నుంచే ఆ అలవాట్లు ఉన్నాయి. ఫ్యాషన్ నాయకత్వం మీద ఎందుకంటే మనకు స్తోమత ఉన్నప్పుడు, మనం చేయగలిగిన ఆసక్తి మనలో ఉన్నప్పుడు మనం లీడర్షిప్ రోల్ తీసుకోవాలి. బేసిక్గా లీడర్షిప్ నేనేమంటానంటే, మనకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నానన్నది లీడర్షిప్ కాదు, మనం ఎంతమంది లీడర్స్ని తయారు చేసామన్నదే నిజమైన లీడర్షిప్. ఇప్పుడు ఏమవుతుంది, రాజకీయ రంగంలో కూడా కేవలం ఒక్కరు మాత్రమే లీడర్గా ఉందాం అనుకుంటున్నారు చాలా పార్టీల్లో చూస్తే. మిగతా ఎవరైనా వాళ్ళ స్థాయికి వెళ్ళే ప్రమాదం ఉందని వాళ్ళకి అనిపిస్తే వెంటనే వీళ్ళని కట్ చేసేస్తున్నారు. అందుకనే ఏంటంటే ఈ పార్టీలన్నీ కూడా వన్ మ్యాన్ షోగా తయారయ్యాయి, ఒక వ్యక్తి నిర్ణయాలు. సో పార్టీలోనే ప్రజాస్వామ్యం లేదు, ఇక ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారన్నది నేను రమణ గారు ఎప్పుడు వీళ్ళని ప్రశ్నిస్తుంటారు. మీరంటే సిబిఐలో చేసినప్పుడు ఒక జాయింట్ డైరెక్టర్ హోదాలో ఎంతో గౌరవం, చాలా మర్యాద, పెద్ద పెద్ద వాళ్ళందరూ మీకు వచ్చి గౌరవించి మీకు నమస్కారం పెట్టే స్థాయిలో మీరు పనిచేశారు. ఎందరు మన్ననలు పొందారు, ఎంతో ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ స్థాయిలో పనిచేసి నేటి ఈ రాజకీయాల్లో మళ్ళీ అందరికీ గల్లీలో దండాలు పెడతాం, తిరగటం, ఈ దీనికి దానికి మీ మనసుకి ఏమి ప్రత్యేకమైనటువంటిది ఏం కనబడట్లేదా సార్? అది నా కుర్చీకి ఇచ్చిన గౌరవం వాళ్ళు సార్. నేను సిబిఐలో కూర్చున్న ఆ కుర్చీ వల్ల వాళ్ళు నాకు నమస్కారం పెట్టారు. కుర్చీ అయినా మీరు చదువు ఉండబెట్టే కదా సార్. ఉంటాను నేను కానీ కుర్చీ మీద ఆ కుర్చీలో ఆ పొజిషన్లో ఎవరున్నా కూడా ఎదుటి వాళ్ళు వచ్చి నమస్కారం పెట్టాల్సిందే. కానీ యాక్చువల్గా కావాల్సింది ఏంటంటే పర్సనల్ పవర్ అన్నది ఇంపార్టెంట్. అందుకనే మహాత్మా గాంధీ గారు చక్కగా చెప్తారు, అథారిటీకి పవర్కి డిఫరెన్స్ ఏంటి అని. నేను మీరు అన్న సిబిఐలో నాకున్నది అథారిటీ, పవర్ కాదు. పవర్ అంటే పర్సనల్ పవర్. మహాత్మా గాంధీకి ఏ అథారిటీ లేదు, ఆయనకి ఏ అథారిటీ లేదు. కాంగ్రెస్లో ఆయన ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ కాలేదు, ఏమీ కాలేదు, కాబట్టి అథారిటీ లేదు ఆయనకి. బట్ హీ వాజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. కాబట్టి పవర్ అన్నది మన వ్యక్తిత్వం వల్ల వచ్చేది పవర్, కుర్చీ వల్ల వచ్చేది అథారిటీ. కాబట్టి మీరు చెప్పింది అప్పుడు నాకు నమస్కారాలు పెట్టింది ఆ కుర్చీ వల్ల, కానీ ఇప్పుడు నేను నమస్కారాలు పెడుతున్నది ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు మనకి, నేను సేవకుణ్ణి. కాబట్టి ఒక ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ, రేపు మినిస్టర్గా కానీ, ముఖ్యమంత్రిగా కానీ నేను ఒక సేవకునిగా ఉంటాను. నన్ను పరిపాలించేది ప్రజలు, పాలకులు. కాబట్టి పాలకులకు నమస్కారం పెట్టాలి మనం. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించుకుంటే ఎస్, నా పాలకుడికి నేను నమస్కారం పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ కారు డ్రైవర్ ఉన్నాడు, మీకు నమస్కారం పెడతాడా లేదా? పెడతాను. ఎందుకంటే మీరు ఓనరు, అతను డ్రైవర్. కాబట్టి ఇక్కడ కూడా నేను డ్రైవర్ని, ప్రజలు నా ఓనర్స్. కాబట్టి యాజ్ ఎ డ్రైవర్ ఐఎమ్ సపోజ్ టు పుట్ నమస్కారం టు ఆల్ పీపుల్. ఎస్, అందులో మనం ఏమాత్రం నామోషి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ నామోషి ఫీల్ అవుతున్నారే కాబట్టి వీరు ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, మినిస్టర్లు మారిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదు. కాబట్టి ఆ భావాలు మనలో ఉండాలి. అందువల్ల క్యాంపెయినింగ్లో ఎలా నమస్కారాలు పెట్టామో రేపు పదవులు వచ్చిన తర్వాత కూడా అదే వ్యక్తిత్వాన్ని మనం మెయింటైన్ చేస్తే అప్పుడు యూ విల్ బికమ్ పవర్ఫుల్. మీరు సిబిఐలో చేస్తున్నప్పుడు రాజకీయ ప్రెషర్లు సహజంగా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా కేసులు చేస్తున్నప్పుడు ఈ రకంగా చేయమనమని, ఆ రకంగా చేయమనమని, అది మన మీద ఆధారపడి ఉంటుంది. మనం వంగడానికి తయారవుతే వాడు ఎక్కి కూర్చుంటాడు మన మీద. మనం వంగము అని చెప్తే ఎవడు కూర్చుంటాడు మన మీద? అది మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. కుర్చీ మీకు అధికారం ఇస్తుంది, మళ్ళీ అక్కడ వ్యక్తిత్వం కూడా మీకు వస్తుంది. నేను సిబిఐలో పనిచేసిన 7 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు ఎవరు
నా మీద ప్రెషర్ పెట్టలేదు. ఈవెన్ ఎవరైనా మా డైరెక్టర్లు కానీ ఎవరైనా ఒక విషయంలో ఏదైనా మాట్లాడితే నేను కూడా సమాధానం ఇచ్చేవాడిని. మనం ఇక్కడ వచ్చింది చట్టపరంగా చేయడానికి, మన అభిప్రాయాలు. ఎందుకంటే సిబిఐలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి నిర్ణయం ఉండదు, సమిష్టి నిర్ణయం. కాబట్టి నేను చేయాలనుకున్నది నేను పేపర్లో రాస్తాను, ఫైల్లో రాస్తాను. ఆ తర్వాత మా సీనియర్ ఆఫీసర్ నాతో విభేదిస్తే ఎందుకు విభేదించానని రాయాలి. సపోజ్ ఆయన విభేదించిన తర్వాత మళ్ళీ నేను రాయొచ్చు, మీరు విభేదించారు అది కరెక్ట్ కాదని మళ్ళీ నేను కామెంట్ రాయొచ్చు. కాబట్టి ఆ విధమైన ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సిస్టంలో. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసు మీరు డీల్ చేశారు అప్పట్లోను. ఆ కేసు మూలంగా ఎంతసేపు కూడా జేడి లక్ష్మీనారాయణ గారు అనేది చాలా పాపులర్గా వచ్చేసింది అందరి దృష్టిలోను. అంటే ఒక స్థాయి సెలబ్రిటరీ కేసు మీరు డీల్ చేయడం మూలంగాను మీరు అన్నటువంటి టీం వర్క్ ఉంటే ఎక్కువ ఫోకస్ ఇక్కడ స్టేట్లో మీ మీదే జరిగింది. ఇవాళ లక్ష్మీనారాయణ గారు అంటే ప్రతి వాళ్ళకి చిన్న పెద్ద మొత్తం అందరికీ తెలిసినటువంటి మనిషి మీరు. దానికి వెనకాల కారణం మీవి జేడీ అధికారము డీల్ చేసినప్పుడు కేసు టీం వర్క్ కన్నా మీ ఇండివిజువల్గానే మీరు ఒక చక్కటి నీతి నిజాయితీతో చేశారు అని కూడా అనుకోవచ్చు కదా సార్. ఎప్పుడు కూడా మనం ఒక్కరు ఏం చేయలేం. ఏదైనా డిపార్ట్మెంట్లో మనం ఉన్నామంటే ఒక టీం వర్క్ ఉంటుంది. మనం ఆ టీంకి ముఖ్యులుగా మనం ఉన్నాం కాబట్టి వాళ్ళను గైడెన్స్ ఇవ్వాలి. మనం చేసిందంతా కూడా మా ఆఫీసర్లే. నేను ఒక సూపర్వైజరీ ఆఫీసర్ కాబట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు క్రియేట్ చేయడం, సుప్రీంకోర్టులో వీటిలో అడ్వకేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అరేంజ్ చేయడం. నేను బేసిక్గా చేసింది కోఆర్డినేషన్ జాబ్. నేను కూడా కోర్టులకు వెళ్ళేవాడిని ఆ సమయంలో వాళ్లకు సపోర్ట్గా ఉండడానికి. ఎందుకంటే అవతలి వైపు పెద్ద పెద్ద లాయర్లు వచ్చేవాళ్ళు, రామ్ జేత్మలాని లాంటి వాళ్ళు వచ్చేవారు. తర్వాత మనకు చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఉదయ్ లలిత్ గారు వచ్చేవారు. అక్కడ రకరకాల పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు. అక్కడ వాళ్ళను నేను నా ప్రాసిక్యూటర్స్తో ఎదుర్కోవాలి అక్కడ. కాబట్టి అక్కడ వెనకాల ఒకరు ఉన్నారు అన్న భరోసా వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకు మాట్లాడగలరు. ఏదైనా చిన్న చిన్న లా పాయింట్స్ వచ్చినా కూడా అక్కడ మనం ఉంటాం కాబట్టి నాకున్న పరిజ్ఞానంతో వాళ్ళకి సహాయం చేశాను. కాబట్టి ఎప్పుడు కూడా టీం వర్క్గా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి కూడా స్ట్రెస్ ఉండదు, అందరం కలిసి పనిచేస్తున్నాం ఒక భావన, మన వెనకాల ఎవరో ఉన్నారులే అన్న ఒక భరోసా. అంటే లక్ష్మీనారాయణ గారు పవరు ఒక అథారిటీ కన్నా ఆ కేసు వరకు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, చాలా పెద్ద పెద్ద అందరూ ఉన్నారు దాంట్లో, చాలా మంది ఉన్నారు. కానీ ఇవాళకి అంబేద్కర్ గారు పేరే చెప్తారు రాజ్యాంగవేత్త అని చెప్పి, కానీ బోర్డు చాలా ఉంటుంది దాంట్లో. ఎందుకంటే బయట కనిపించే ఒక వ్యక్తి ఉన్నారు, సీనియర్ ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఇచ్చిండొచ్చు. కానీ బట్ ఆల్ క్రెడిట్ ఏదైతే ఇప్పుడు కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా ఎందుకంటే సిబిఐలో స్టాఫ్ చాలా లిమిటెడ్. మీరు ఏదో అనేసుకుంటారు కానీ మొత్తం డైరెక్టర్ నుంచి మా చివరి కానిస్టేబుల్ వరకు 5,000 మంది ఉంటారు అంతే. ఇంత పెద్ద కేసులు వచ్చినప్పుడు మేము స్లోగా మా ఫ్యామిలీ లైఫ్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను శనివారం కూడా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఒక్కొక్కప్పుడు ఆదివారం కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త మ్యాన్ పవర్ని సృష్టించలేము, అక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేశారు. కాబట్టి ఆ సమయంలో భరోసాగా మనం ఉండకపోతే వాళ్ళు మానసికంగా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి యాజ్ ఎ లీడర్ ఇట్ ఈస్ మై డ్యూటీ వాళ్ళ వెనకాల ఉండడం, వాళ్ళ ముందు నడిపించడం, వాళ్ళ వెనకాల ఉండి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఐఎమ్ దేర్ అన్న ఒక భరోసా వాళ్ళకి ఇస్తే బ్రహ్మాండంగా పనిచేస్తారు వాళ్ళు. మరి గాలి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి ప్రెషర్ రావడం కానీ, మీ విధుల్ని అడ్డగించడం కానీ అలాంటివి ఎప్పుడు ఎక్కడ ప్రెషర్ ఏంటంటే వర్క్ ప్రెషర్ ఉండేది. నాకు వర్క్ ప్రెషర్ విపరీతంగా ఉండేది. ఎందుకంటే ఒకానొక సమయంలో మేము ఆల్మోస్ట్ ఒక 23 హై ప్రొఫైల్ కేసెస్ చేసాం. ఈ 2 కేసులు మీరు మాట్లాడారు కానీ చాలా కేసులు ఉండేవి. ఏదైనా కూడా మాకే ఇచ్చేసేవాడు అక్కడ డైరెక్టర్ గారు, వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా పని చేసేవాడికి పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా పని కూడా ఎక్కువైంది. దాంతో స్లోలీ మా పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసి థ్రెట్స్ కూడా వస్తాయి మనకి. నాకు చాలా లెటర్స్ వచ్చేవి, మిమ్మల్ని లేపేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, మీ ఫ్యామిలీని చంపేస్తాం, ఇలా లెటర్స్ కూడా వచ్చాయి. ఆకాశరామన్న వచ్చారు. ఉత్తరాలు ఎలా పెరిగిపోయాయంటే ఫైనల్గా ఈ మామూలుగా పెన్నుతో రాసిన ఉత్తరాలు వచ్చేవి, నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించేవాడిని. ఫైనల్గా ఇంతకుముందు రాసిన వ్యక్తి రక్తంతో రాశాడు నాకు లెటర్. సార్ చూడండి, మీరు ఇంతవరకు మేము పెన్నుతోనూ దీంతోనూ రాస్తే మీరేం పట్టించుకోలేదు, ఇది మా రక్తంతో రాస్తున్నాం, కావాలంటే ల్యాబ్కు పంపించి ఇది చూపించుకోండి, ఇది నిజమైన మా రక్తమే, కాబట్టి మా రక్తాన్ని ఇక్కడ పెట్టాను కాబట్టి మీ రక్తాన్ని కూడా మేము తీసుకుంటామన్న థ్రెటనింగ్ లెటర్స్ కూడా వచ్చాయి. నో ప్రాబ్లం.
అయినా మీ విధి ఈ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి ఇటువంటి థ్రెటనింగ్ లెటర్స్ రావడం సహజమే. ఎందుకంటే మనం ఖాకీ వేసుకొని పోలీసు డ్యూటీలు చేస్తున్నప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటిని ఇంటెలిజెన్స్కి పంపించాను, వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చారు కొద్దిగా నాకు. సో ఆ విధంగా ఉంటుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ డ్యూటీ. ఎస్. ఇప్పుడు ఈ సిబిఐ కేసులు ఏమేమి జనరల్గా వస్తూ ఉంటాయి సార్? ఎన్ని చాలా మటుకు కేసులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సహజంగా చిన్న మాట బయట ఏంటంటే సిబిఐ అంటే ఒక పొలిటికల్ వెపన్ లాగా ఉంది, ఒక గవర్నమెంట్ అన్న టైప్లో పనిచేస్తుందా, చేయట్లేదు. అది ఎవరో పొలిటికల్ వాళ్ళు చెప్పగానే వెళ్ళి ఆమె అరెస్ట్ చేయడం లేదా విడుదల ఏవో మొత్తానికి జరుగుతున్నాయి. ఇది పొలిటికల్ వెపన్ అనే ఒక అభిప్రాయం ఉంది సార్ ఇవాళ. ఎందుకంటే సిబిఐ అనేక కేసులను డీల్ చేస్తుంది. యాంటీ కరప్షన్ బేసిక్గా, అంటే ఈ లంచం, గొండితనం, అవినీతి వీటిని ప్రధానంగా నిరోధించడానికి వచ్చింది సిబిఐ. ఆ తర్వాత ఏమైందంటే సిబిఐ అన్నది అనేక కేసులు వస్తుంటాయి మీరు చెప్పినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే సిబిఐలో పొలిటికల్ కేసెస్ వస్తాయో వెంటనే వాళ్ళు అంటారు ఇది మా మీద రూలింగ్ పార్టీ వాళ్ళు మా మీద ప్రయోగించిన అస్త్రం అంట, ఇది వాళ్ళు ప్రయోగించిన బాణం అంటారు, ఆ విధంగా అంటారు. అదే రూలింగ్ పార్టీలో ఉన్నవాళ్ళు అపోజిషన్లోకి వెళితే అప్పుడు వాళ్ళు వేరే విధంగా మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం మన ప్రధానమంత్రిగా వారు ఉన్నప్పుడు, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన సిబిఐ గురించి అలా మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ప్రధానమంత్రి అయిన తర్వాత లేదు ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన ఆర్గనైజేషన్ అన్నమాట. కాబట్టి రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు వాళ్ళు ఎక్కడ ఉన్నారన్న దాని మీద వాళ్ళు మాటలు మాట్లాడతారు. అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక రకంగా, పవర్లో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడు. కాబట్టి వారిని వదిలేద్దాం మనం, ఎందుకంటే వాళ్ళు పరిస్థితిని బట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. కానీ సిబిఐ కేసులు మీరు ముఖ్యంగా తీసుకుంటే రాజకీయ నాయకుల మీద వచ్చిన కేసులన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ది కేసెస్ 99% ఆఫ్ ది కేసెస్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే డైరెక్షన్స్ వాళ్ళు, ఎందుకంటే ఎవరో కోర్టుకు వెళ్తారు, సార్ ఇందులో లోకల్ పోలీసులు న్యాయం చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి గారి కేసు ఉంది ఇక్కడ. ఆ కేసు వెళ్ళిన తర్వాత ఇనీషియల్గా లోకల్ పోలీసే చేశారు, సిట్ ఒకటి చేశారు. ఆ తర్వాత సునీత గారు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసింది. కాబట్టి మెజారిటీ ఆఫ్ పొలిటికల్ కేసెస్ ఏవైతే, అంటే రాజకీయంలో ఉన్న వ్యక్తుల మీద ఉన్న కేసులు ఏవైతే సిబిఐకి వస్తాయో అవన్నీ కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చే కేసు. అందువల్ల ఏదో రాజకీయ పార్టీ ఇది చెప్పారు అది చెప్పారు అన్న దాంట్లో పెద్ద తథ్యం ఉండదు. కానీ అదే చెప్పాను, రాజకీయ నాయకులు ఎక్కడున్నారన్న దాని మీద వాళ్ళు ఆ విధంగా ఆ వ్యవస్థ గురించి మాట్లాడతారు. సో అందులో ఈ విధంగా ఇది రాజకీయాల కోసం ఉపయోగపడే వ్యవస్థ కాదు అన్నది నేను నా 7 సంవత్సరాల అనుభవంతో నేను చెప్పగలను. టైమ్లీగా అరెస్ట్ చేయట్లేదు. సపోజ్ తెలంగాణలో కేసీఆర్ గారు కూతురు కవితను మొన్న అరెస్ట్ చేశారు. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్కి ముందే ఆవిడ మీద కేసులు నమోదై ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అప్పుడు అరెస్ట్ చేయకపోవడానికి ఇప్పుడు అరెస్ట్ చేయడానికి తేడా ఏంటి సార్? అరెస్ట్ ఏంటంటే యాక్చువల్గా మీరు విఆర్ కృష్ణ అయ్యర్ గారు అని ఉండేవారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఆయన ఏమన్నారంటే బెయిల్ నో జైల్ అంటాడు. అరెస్ట్ గురించి కూడా చాలా డీటెయిల్డ్గా సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంది. అంటే నాకు అధికారం ఉందని ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, ఆ అరెస్ట్ చేయడం వెనకాల నేను జస్టిఫై చేసుకోవాలి. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఈ కారణాల వల్ల నేను అరెస్ట్ చేశాను, అరెస్ట్ చేయకుంటే ఈ కేసు ప్రోగ్రెస్ ఉండదు అని చెప్పి కోర్టులో నేను ప్రూవ్ చేసుకోగలిగా, అప్పుడే అరెస్ట్ అవుతుంది. నాకు అధికారం ఉంది కదా అని అరెస్ట్ చేసేది. కాబట్టి ఏం చేస్తాయంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ వ్యక్తిని అరెస్ట్ చేస్తే తప్ప ఈ కేసు ముందుకు వెళ్ళదు. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఆ వ్యక్తి రెడీగా లేరు ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి. అప్పుడు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ చేస్తుంటాయి. కాబట్టి మనకేంటంటే డౌట్ వస్తుంది, అప్పుడే కేసు బుక్ అయింది, ఇప్పుడే తెలంగాణలో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేశారంటే ఏదో వాళ్ళు మాట వినిండరు కాబట్టి అరెస్ట్ చేశారు. ఇవన్నీ జనరల్ పబ్లిక్ ఆలోచించే విషయాలు. దెర్ ఇస్ నో డౌట్, వాళ్ళని కూడా తప్పు పట్టలేము మనం, ఎందుకంటే టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ జస్టిఫై చేసుకోవాలి. అందుకనే మేము ఏమంటున్నామంటే మొన్న ఎవరో స్టాటిస్టిక్స్ కూడా వేశారు పేపర్లో. ఈ మధ్య ఈ 10 సంవత్సరాల్లో చూసుకుంటే సిబిఐ ఈడీ కేసులు సుమారుగా 89% అపోజిషన్ లీడర్స్ మీదే ఉన్నాయి. ఓన్లీ రూలింగ్ పార్టీ వాళ్ళు 3-4% మీద ఉన్నారు. కాబట్టి ఈ సంస్థల యొక్క స్వయం ప్రతిపత్తి మీద మాకు అనుమానాలు కలుగుతున్నాయని కూడా చాలా మంది రాశారు పేపర్.
ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ఇటువంటి అనుమానాలు కలిగినప్పుడు ఆ అనుమానాల నుంచి వాళ్లకు ఆ అనుమాన నివృత్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యం. దే షుడ్ క్లియర్ దీస్ డౌట్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్. కాబట్టి దానికోసం జనరల్గా డిస్కషన్ ఏం జరుగుతుందంటే ఈ రెండు ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మొన్నెవరో ఒక బాధ్యత కలిగిన మంత్రి పార్లమెంట్లో మాట్లాడుతుంటే నేను విన్నాను, ఆప్ చుప్ బయటియే నైతో కల్ ఈడీ ఆప్కి ఘర్మే ఆ జాయేగా, మాట్లాడకుండా కూర్చోండి, గొడవ చేయకండి, లేకుంటే రేపు ఉదయం ఈడీ మీ ఇంటికి వస్తుందని ఒక మంత్రి మాట్లాడుతుంటే ప్రజల్లో ఈ విధంగా డౌట్ రావడం సహజమే. కాబట్టి ఇప్పుడు కూడా కేసు జరుగుతున్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో తెలంగాణలో చాలామంది మాట్లాడారు, ఈరోజు ఆవిడ అరెస్ట్ అవుతుంది, ఈరోజు వీళ్ళు అరెస్ట్ అవుతారు. హౌ ఏ పొలిటికల్ పర్సన్ కెన్ టాక్ అబౌట్ దిస్? కాబట్టి ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ ఏజెన్సీస్ యొక్క ఇంటిగ్రిటీ మీద ప్రశ్న వేస్తాయి. అందుకనే దాన్ని ప్రభుత్వం చేయాలంటే ఇప్పుడు జనరల్గా జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే సిబిఐ అండ్ ఈడీ ఈ రెండు సంస్థలని లోక్పాల్ కిందకి పంపించండి అని అడుగుతారు. లోక్పాల్ కింద. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే సిబిఐ అన్నది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటీ కింద ఉంటుంది. ఈడీ అన్నది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీగా. కాబట్టి ఇవన్నీ కూడా అల్టిమేట్గా మినిస్టర్ల కిందే పనిచేస్తాయి. యాక్చువల్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా కూడా ప్రజల్లో ఆ విధమైన భావాలు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు సంస్థల్ని లోక్పాల్ కింద పెట్టండి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి, ఇలా చేయొచ్చా అన్నది కూడా ఒక ఆల్టర్నేట్, సో దట్ ఎంటైర్ థింగ్ వీళ్ళ కంట్రోల్లో లేకుండా అది లోక్పాల్ లాంటి సంస్థ కింద వెళ్ళిపోతుంది అన్నది ఒక అభిప్రాయం. అంటే మీరు కూడా ప్రభుత్వంలో రావాలనుకుంటున్నారు కదా త్వరలోనే, అప్పుడు ఈ పాయింట్ మీద మీరు మీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడు కూడా ప్రజలలో సంస్థల పట్ల విశ్వాసం పోతే అది అరాచకానికి దారితీస్తుంది. అనార్కీ అంటాం దాన్ని. అంటే ప్రజలు ఎవరి మీద విశ్వాసం లేదు, కాబట్టి చట్టాన్ని ప్రజలు వాళ్ళ చేతుల్లోనే తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ విధమైన కారణాలు ఇస్తారు. సో అటువంటి పరిస్థితిని ప్రభుత్వాలు ఎప్పుడు కూడా తీసుకురాకూడదు. సో ముందే ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఈ విధమైన అభిప్రాయాలు రాకుండా రేపు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారనుకోండి, ఏమవుతుంది? కంట్రోల్ చేయలేము వాళ్ళు. అందువల్ల ఇటువంటి అపవాదులు వచ్చినప్పుడు వాటిని నివృత్తి చేయడం అన్నది ప్రభుత్వం యొక్క బాధ్యత. సో చేద్దాం, డిస్కషన్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎస్, ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఇప్పటి వరకు కేసులు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయి రూలింగ్ పార్టీలో జాయిన్ అయితే వాళ్ళ మీద కేసులు స్లోగా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇది కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఇవి కాదు అన్నది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వం ఎందుకనే ఉన్నది, శాసనసభలు పార్లమెంట్లు ఉన్నది ఇది. అందుకే వ్యవస్థలను బలోపేతం చేయడం, వ్యవస్థల యొక్క ఇంటెగ్రిటీ కాపాడడం, వ్యవస్థల యొక్క బలోపేతం చేయడం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్, మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎలక్షన్ కమిషనర్లను నియమిస్తున్నప్పుడు ఒక ప్యానెల్ తయారు చేయండి. ఆ ప్యానెల్లో ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండి చెయ్యండి అంటే వెంటనే వీళ్ళు ఒక బిల్ తీసుకొచ్చారు. మాకు చీఫ్ జస్టిస్ వద్దు, మాకు ప్రధానమంత్రి, ఒక మినిస్టరు, లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నారు. మరి అదేంటండి? ప్రధానమంత్రి ఇంకో మినిస్టర్ ఉంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం మాట్లాడతారు? అతను మాట్లాడినా కూడా ఓటింగ్ పెడితే వీళ్ళిద్దరు వేస్తారు. మరి ఎందుకు చేస్తున్నారు? మరి ఎలక్షన్ కమిషన్ అంటే స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థకి ఇంకా దాన్ని బలోపేతం చేయకుండా ఈ విధంగా చేయడం వల్ల ప్రజల్లో డౌట్ వస్తుంది. వీళ్ళు ఎవరికి కావాలనుకుంటే ఆ ఎలక్షన్ కమిషన్ను తీసుకొస్తున్నారు, వాళ్లకు ఫేవరబుల్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా జరగకూడదు. ఏముంది, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అందులో ఉంటే బాగుంటుంది కదా, ప్రజలకు కూడా విశ్వాసం కలుగుతుంది. అరే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మెంబర్గా ఉన్నారు, ఆయన సెలెక్ట్ చేశారు. రేపు ఎవరైనా ప్రభుత్వానికి ఫేవరబుల్గా పనిచేస్తున్న వ్యక్తిని వాళ్ళు తీసుకోవాలన్నా వీళ్ళిద్దరూ ఒప్పుకోరు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, లీడర్ ఆఫ్ అపోజిషన్, కాబట్టి ఆటోమేటిక్గా అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు చూడండి, ప్రైమ్ మినిస్టరు, మినిస్టరు వీళ్ళిద్దరూ ఉండడం వల్ల ఎవరిని కావాలనుకుంటే వాళ్ళు తీసుకురావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యతలు. మాకు అధికారం ఉంది, మేము ఏమైనా చేయగలము అన్న భావనల నుంచి మేము బాధ్యతగా ప్రవర్తిస్తామన్నదే నిజమైన ప్రజాస్వామ్యం. అందుకని ఇప్పుడు చూడండి, ఎవరు 170, వై నాట్ 175 అంటారు ఇక్కడ, 400 కన్నా ఎక్కువ రావాలని ఆయన అంటాడు అక్కడ. మరి అంటే అపోజిషన్ వద్దా? అంటే మనకు వద్దా అపోజిషన్ వద్దా? అంటే మేము ఏం కావాలనుకుంటే అది చేయాలంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. ఇవన్నీ బాధ్యతాయుతంగా భావించాలి. అపోజిషన్ స్ట్రాంగ్గా ఉండాలని కోరుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ప్రజల గొంతులు వినిపిస్తాయి అపోజిషన్. లేకుంటే ఏమవుతుందండి, ఇక రాజరికమే కదా. మనం ప్రిన్స్లీ స్టేట్స్ అని వీళ్ళందరినీ కూడా పోగొట్టుకున్నాం, పంపించేసాం మనం. కానీ మళ్ళీ అవే కోరుకుంటున్నామంటే ఇదంతా ఇట్స్ ఎ డేంజరస్ ట్రెండ్.
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉండబోతోంది దీనివల్ల. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద, మీడియా మీద కూడా చాలా ఉంది. మీడియా కూడా ఎప్పుడు సైడ్స్ తీసుకోకూడదు ఎవరిది. ఇప్పుడు మీడియా డిస్కషన్ వచ్చినా కూడా అదే అంటున్నారు చాలా మంది, ఈ ఛానల్ వీళ్ళది, ఈ ఛానల్ వీళ్ళది, ఈ ఛానల్లో ఈ న్యూస్ చూపించరు, ఈ ఛానల్లో ఈ న్యూస్ చూపించరు. నేను ఈరోజు ఒక పేపర్ చదివితే రాష్ట్రం ఇంత భయంకరంగా ఉంది అనిపిస్తుంది, ఇంకో పేపర్ చదివితే బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత గొప్ప రాష్ట్రం ఇంకెక్కడా లేదనిపిస్తుంది. ఇంత విభేదాలు ఎలాగండి? రిపోర్ట్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టే, ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం ఫాలో చేయాల్సిన వాళ్ళే. ఒక పేపర్ ఇలా రాస్తుంది, ఇంకో పేపర్ ఇలా రాస్తుంది. నేను 4 పేపర్లు చదివితే తప్ప రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు నాకు. అంటే రాజకీయ నాయకులు పేపర్లు పెడుతున్నప్పుడు సమస్య ఇది. మరి చేయాలి కదా, దాన్ని నిషేధించగలిగితే ప్రెస్ కౌన్సిల్ ప్రాబ్లం ఉండదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది మనకి, ఇది నిషేధించగలిగితే సమస్య. ప్రెస్ కౌన్సిల్ కూడా ఏంటంటే ప్రొయాక్టివ్ గా ఉండదు. మనం ఎవరైనా కంప్లైంట్ చేయాలి, దాన్ని సోమోటోగా తీసుకోరు, అదే విషయం చేయాలి. కాబట్టి ఏంటంటే ఇది మనం లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, 4th ఎస్టేట్ ఈజ్ ప్రెస్. అవునండి. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తే 4 చక్రాలు ఉన్న బండి సక్రమంగా నడవాలంటే 4 చక్రాలు సరిగా నడవాలి. ఏ చక్రం సరిగా నడవకున్నా కూడా ఆ బండి ముందుకు వెళ్ళలేదు. ఇది ప్రజాస్వామ్యం. ఈ టెండర్లు మన రాష్ట్రంలో, మన రాష్ట్ర ప్రభుత్వం, మీరు ఇందాక చెప్పిన చిన్న ఉదాహరణ, వెనకాలన్నటువంటి న్యాయమూర్తుల్ని, రిటైర్ అయిపోయిన న్యాయమూర్తుల్ని కమిటీగా వేసి వెనక ఇచ్చిన టెండర్లు రద్దు చేసి, ఏ టెండర్ అయినా సరే 1 crore 10 crores పైన ఉన్న టెండర్ని ఒక కమిటీ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదర్శంగా చేసిందని కొంతమంది అప్పట్లో అనుకున్నారు. అది కరెక్ట్ డెసిషన్ అండి? యాక్చువల్గా నేను ఏమంటానంటే ఈ టెండర్లు ఇష్యూ చేయడంలో గవర్నమెంట్ బయటకు వచ్చేసారు. అందుకనే మా జై భారత్ నేషనల్ పార్టీ ఏం చెప్తుందంటే ఏ వర్క్ చేసినా కూడా ప్రజా కమిటీలు చేయాలి అంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 కిలోమీటర్ల రోడ్డు వేయాలి. సపోజ్ రోడ్ అండ్ బిల్డింగ్స్లో పని చేసిన వాళ్ళు, ఇంతకుముందు రిటైర్డ్ వాళ్ళు, వాళ్ళందరి కమిటీ పెట్టేసి మేము ఈ పలానా 10 కిలోమీటర్ల రోడ్డు వేద్దాం అనుకుంటున్నాము, ఇది గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. ఆ తర్వాత టెండర్ వేయాల్సింది, టెండర్ యాక్సెప్ట్ చేయాల్సింది, టెండర్ శాంక్షన్ చేయాల్సింది, బిల్స్ పే చేయాల్సింది అంతా కూడా ప్రజా కమిటీలకే అప్పగిద్దాం. ఎందుకంటే వీళ్ళంతా కూడా 10%, 20%లో పనిచేసే గవర్నమెంట్లు వచ్చేసాయి. ఇప్పుడు అంతకుముందు జన్మభూమి కమిటీలు వేశారు కదా సార్, తెలుగుదేశం గవర్నమెంట్. జన్మభూమి కమిటీ ఆ కమిటీలు కాదు నేను చెప్పేది, జన్మభూమి కమిటీలు పార్టీ కమిటీలు. ఇప్పుడు వాలంటీర్స్ కూడా పార్టీలే వాళ్ళే అంటున్నారు. ఆ జన్మభూమి కమిటీలు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, ఇవన్నీ పార్టీ ప్రతినిధులని వాళ్లే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు వాలంటీర్లే నా సైన్యం అంటున్నాడు. వాట్ ఈస్ దిస్? వాళ్ళు స్టేట్ ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. 5,000 వాళ్ళు ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ జోబుల నుంచి ఓట్లేదు, గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుంది. దే ఆర్ ఆల్ పబ్లిక్ సర్వెంట్స్. సో ఆ జన్మభూమి కమిటీలు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఎవరికి పంపు సెట్ ఇవ్వాలి, ఎవరికి ట్రాక్టర్ ఇవ్వాలి, ఇదంతా వాళ్ళు నిర్ణయించేవాళ్ళు. దీస్ ఆర్ ఆల్ ఇల్లీగల్ కమిటీ. కాబట్టి ఎప్పుడైనా ఒక ఎక్స్పర్టైజ్ చేయాలంటే ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని తీసుకోండి, వాళ్ళని ఒక కమిటీగా ఏర్పాటు చేయండి, వాళ్ళ వెనకాల ఒక గవర్నమెంట్ ఒక రిప్రజెంటేటివ్ కూడా పెట్టండి. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం చాలా అవసరం. గవర్నమెంట్ ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా ఏ పర్పస్కి అయితే మనం తీసుకొస్తామో దానికి వినియోగించాలి. లేకుంటే 10% కట్టు, బిల్స్ ఇవ్వకపోవడం, సుమారుగా 1,85,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్కి బిల్ రాలేదట ఇప్పటి వరకు కూడా. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ గవర్నమెంట్ నుంచి కూడా మేము అంటున్నారు. అది చూడండి, అది ఎక్కడ లేదు. గవర్నమెంట్ అంటే ఎప్పుడు ఒకటే ఉంటుంది. గవర్నమెంట్ వచ్చేసి ఏంటంటే అది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి అల్టిమేట్ గా నష్టపోయేది ఎవరు? ప్రజలు వాళ్ళ కోసం పని చేసిన వాళ్ళు. సో ఆ విధంగా ఉంటే ఎవరు రారు ఇక్కడికి. ఇప్పుడు చూడండి, ఏదైనా టెండర్ ప్రకటిస్తే ఎవరు బిడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆ డబ్బులు రావాలి. సో ఆ విధంగా రాష్ట్రం నష్టపోతుంది. ఇప్పుడు రోడ్లు వేయాలంటే టెండర్ వేస్తే ఎవరు రావట్లేదు. అంటే రేపు మాకు ఆల్రెడీ ఈ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మళ్ళీ మీరు కొత్త బిడ్డింగ్ చేయాలంటే మీరు ఎక్కడి నుంచి ఇస్తారు మీరు డబ్బులు? కాబట్టి నోబడీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్. కాబట్టి ఆ విధంగా మనం వ్యవస్థని, గవర్నెన్స్ని, పాలనను ఆ స్థాయికి తీసుకొచ్చాం. నిర్వీర్యం చేస్తున్నాం. మాదే నడవాలి, మేము ఏం చెప్తే అది నడవాలి, మేము ఎవరు ఏం కావాలనుకుంటే అది చేయగలం, మాకు అపోజిషనే వద్దు, వై నాట్ 175, వీళ్ళు మాకు 160 వస్తాయని సర్వేలు చేయిస్తున్నారు. మరి అక్కడ 400 పైన రావాలని ప్రధానమంత్రి గారు అంటున్నారు. మరి ఏమవుతుందండి ఈ దేశం? ఏమవుతున్నాయండి రాష్ట్రాలు? ప్రజలు ఆలోచించాలి. ప్రజలను ఆలోచించకుండా చేయడానికి వాళ్ళని బిజీగా పెట్టేశారు. ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా, ప్రతి పార్టీ తీసుకోండి, దాని మెయిన్ బ్యాక్ బోన్ 300 మంది పనిచేస్తుంటారు సోషల్ మీడియాలో. ఒక సెకండ్ తీరిక లేకుండా కొడుతుంటారు వాడు. అంటే కార్పెట్ బాంబింగ్. ఇంకా వాడు నేను ఆలోచించను, ఈ బాంబ్స్ కొట్టేసి ఇంకా నా బుర్ర నాకు పని చేయదు, మీరు ఏం చెప్తే నేను అదే చేస్తానన్న రోబోలుగా తయారు చేస్తున్నారు ప్రజల్ని.
ఇందులో సోషల్ మీడియా కూడా ప్రమాదకరంగా తయారవుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫుట్బాల్ మ్యాచ్ ఒక 11 మంది ఆడుతున్నారు, 11-11 22. అది జనరల్ మీడియా, ప్రేక్షకులు చూస్తున్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చిందంటే ప్రేక్షకులు కూడా మైదానంలో దిగి వాళ్ళు ఆడుతున్నారు. కాబట్టి టోటల్ కన్ఫ్యూజన్ అక్కడ, ఆ గేమే కన్ఫ్యూజన్ అయిపోయింది. కాబట్టి ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. అందువల్ల ఈ సోషల్ మీడియా కూడా ఒక రకంగా మంచిదే. నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా నాకు ఛాన్స్ ఇవ్వకుంటే సోషల్ మీడియా ఇస్తుంది. కానీ సోషల్ మీడియా కూడా ఎప్పుడైతే ఇది అర్నింగ్గా మారిందో ప్రతి ఒక్కరు వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. వ్యూస్, దీనికి 5 లక్షల వ్యూస్ వచ్చింది సార్ ఒక గంటలో అంట. దానికి థంబ్ నెయిల్ చూస్తే ఏముంటుందంటే ప్రమాదకరమైన థంబ్ నెయిల్ పెడతాడు. అంటే మనిషిని దాని వైపు ఆకర్షించేటట్టుగా చేస్తాడు. యాక్చువల్గా నేను 15 నిమిషాల టైం వేస్ట్ చేసుకొని చూస్తే అందులో ఆ విషయం ఒక్కటి కూడా ఉండదు. సో ఆ విధంగా వ్యూస్ గురించి, ఎందుకంటే ఎన్ని వ్యూస్ వస్తే అంత డబ్బు వస్తుందట, యూట్యూబ్ వాడు పే చేస్తాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ పేమెంట్ ఫ్యాక్టర్ వచ్చిందో ఇటువంటి న్యూస్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం మొదలైంది. దీనికి కూడా ఎక్కడో చెక్ పెట్టాలి. ఎందుకంటే వ్యక్తి ఇండిపెండెంట్గా ఆలోచించే విధంగా ఉండేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? రేపు ఎవరికి ఓటు వేయాలని నేను ఆలోచించి ఓటు వేయాలి, కానీ ఈ విధంగా నా ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను ఓటు వేస్తే దట్ ఈస్ నాట్ రియల్ ఒపీనియన్. అది నా సహజమైన అభిప్రాయం కాదు, అది ఏదో మ్యానుఫ్యాక్చర్డ్ ఒపీనియన్ అవుతుందన్నమాట. ఆ విధంగా ఇప్పుడు చూడండి 10 లక్షలు 15 లక్షలు మీటింగ్లు పెట్టేస్తున్నారు. అది కూడా సైకలాజికల్గా ప్రెషర్ చేస్తున్నారు. 10 లక్షల మంది వచ్చేసారు కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళా రాబోతోంది, కాబట్టి నా ఓటు వ్యర్థం కాకూడదు, నా ఓటు మురిగిపోకూడదని నాకు గెలిచే పార్టీకే వేస్తానంటారు చాలామంది. ఆ విధమైన పరిస్థితులు సృష్టిస్తున్నాం. కాబట్టి ఓటర్లందరికీ నేను తెలియజేయడం ఏంటంటే ఈ విధంగా మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఆలోచించండి. మన రైతు బజార్కి వెళ్ళాను నేను. ఇక్కడ చాలామంది ఆ టమాటోలు చూస్తుంటే ఒక్కొక్క టమాటోను 2-3 నిమిషాలు చూసుకొని బ్యాగులో వేసుకుంటున్నారు. అవి 1 కిలో టమాటోలు. ఎందుకంటే అది మనం తినబోతున్నాం కాబట్టి అంత జాగ్రత్త చేస్తున్నాం. మన పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏ స్కూల్ బాగుంటుందని ఒక 20 మందిని అడుగుతాం. హాస్పిటల్లో వెళ్ళాలంటే ఒక 10 మందిని అడుగుతాం ఏ హాస్పిటల్ బాగుంటుందని. కానీ ఒక ఎలక్షన్లో ఓటు వేయడానికి మనం ఎవరిని అడగట్లేదు. అంటే మనం అంత సమయం కూడా మనం స్పెండ్ చేయట్లేదు, సమయం లేదు. చూసి రకరకాల ప్రభావితమైతూ మనం ఆ వ్యక్తులకు ఓట్లు వేసేస్తున్నాం. అంటే టమాటోలు నావి, రేపు మా పిల్లవాడు కాబట్టి నేను స్కూల్ ఎక్కడ చేర్చాలని నేను బాధ్యత వహిస్తున్నాను. నేను ఏ హాస్పిటల్ అంటే అది నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి, కానీ ఈ రాజకీయాలంటే నా బాధ్యత కాదు. కాబట్టి వేసేద్దాం ఓటు ఎలాగైనా. అందుకనే ప్రస్తుతం ఎన్నికవుతున్న రాజకీయ నాయకులంతా ఓటు వేసే వాళ్ళ వల్ల ఎన్నికవ్వట్లేదు, ఓట్లు వేయని వాళ్ళ వల్ల ఎన్నికవుతున్నారు. ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చుంటారు కదా, వాళ్ళ వల్ల వీళ్ళంతా ఎన్నికవుతున్నారు. వీళ్ళందరూ బయటకు వచ్చి ఓటేస్తే నిజమైన ప్రజానాయకులు మనకు తయారవుతారన్నది నేను అంటాను. కాబట్టి ఓటర్లందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అనేక దేశాలు అనేక పోరాటాలు చేసి ఓటు హక్కు తెచ్చుకున్నాయి. మనకు రాజ్యాంగాన్ని రాగానే 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చేశారు. దాన్ని 18 సంవత్సరాలు చేశారు. మరి బాధ్యతగా వేయడం కదా. 22 దేశాల్లో ఓటింగ్ కంపల్సరీ. 22 దేశాల్లో పౌరులందరూ ఓట్లు వేయాలి. ఆ ఓట్లు వేయకుంటే ఇన్కమ్ ట్యాక్స్ పెరిగిపోద్ది. రేపు ఎంప్లాయ్మెంట్లో ఏదైనా నేను అప్లికేషన్ ఇస్తే నా అప్లికేషన్ చివరిలో పడిపోద్ది, ఎందుకంటే నువ్వు ఓటేయలేదు. నువ్వు బస్సుల్లో రిజర్వేషన్ చెప్తే నువ్వు ఫైనల్గా నీ రిజర్వేషన్ కన్సిడర్ చేస్తాడు, ముందు ఓటు వేసిన వాళ్ళది చేస్తారు. కాబట్టి ఇలాంటివి చేయగలగాలి మన దేశంలో. అది కూడా ఉండాలి. భయము భక్తి అని 2 ఉంటాయి. భక్తి ఉన్నోడు ఖచ్చితంగా వెళ్ళి ఓటేస్తాడు, భక్తి లేనివాడికి భయం పెట్టాలి. కాబట్టి ఆ విధమైన మార్పులు రావాలని మేము భక్తి అంటే ఆటోమేటిక్గా దేవుడి నుంచి ఉన్న భయం లేనివాడికి ఏమవుతుందంటే ఇంకా నేను ఏమైనా చేయొచ్చు అంటాడు. నేను సినిమా బాగుంది చూసుకుంటున్నాను, ఓటుకు వెళ్ళను, మేము ఏదో టూర్ ప్లాన్ చేసుకున్నాం, నేను ఓటు వేయను. మరి ఇలా ఉంటే ఎలాగండి? కాబట్టి ఏంటంటే రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయాలు మొదలుపెట్టారు. తన ఓటు బ్యాంకును పదిలంగా చూసుకుంటారు. వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తుంటారు. వీళ్ళందరూ వెళ్ళి ఓట్లు వేస్తారు. రేపు మళ్ళీ ఇటువంటి నాయకులు వస్తున్నారు, ఓటు వేయని వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మీరు ఓటు వేయరో మీరు విమర్శ చేసే అధికారాన్ని మీరు కోల్పోతున్నారని గమనించారు. కాబట్టి ఈసారి కనీసం మీరు 2019 భారతదేశంలో ఎలక్షన్లో మ్యాక్సిమం ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని విధంగా ఓటింగ్ పడిందన్నారు. ఎంత? 67%. అంటే ఇంకా 33% మంది ఓట్లు వేయలేదు. మరి 33% వేస్తే ఎంత మారిపోతుందండి ప్రపంచం? ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం. కాబట్టి ఆ విధంగా మనం ఆలోచించాలి. సార్, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసులో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఏదో 170 అమలు చేయలేదు కాబట్టి కేసు కొట్టేయండి అంటున్నారు. అంటే డిఫరెన్స్
అసలు కేసు ఉంటే టెక్నికల్ ప్రాబ్లం ఉందని కొట్టేయమంటున్నారా, లేదంటే మా పక్కన న్యాయం లేదు, మా పక్కన న్యాయం ఉంది, అన్యాయం ఉంది కాబట్టి కొట్టేయమంటానికి తేడా ఉంటుంది కదా. మరి అంత సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వాదించడం అనేది ప్రజల్లోకి ఏ రకమైన సంకేతాలు అవుతాయండి? ఇప్పుడు ఎలా ఉందంటే మీకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంటుంది, అంటే అవినీతి నిరోధక చట్టం. ఆ చట్టం మధ్యలో ఐ థింక్ 2018వ సంవత్సరంలో అమెండ్మెంట్ చేశారు దాంట్లో. అంటే ఎవరి మీదైనా నేను ఈ విధంగా కేసు పెట్టాలంటే ముందు సంబంధిత అధికారి దగ్గర నుంచి నేను పర్మిషన్ తీసుకోవాలి అన్నది సెక్షన్ 17. కాబట్టి ఈ కేసుల్లో వాళ్ళ వాదన ఏంటంటే అప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయం కాబట్టి గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఈ కేసు బుక్ అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఈ కేసులో గవర్నర్ పర్మిషన్ తీసుకోకపోవడం వల్ల ఈ కేసు కొట్టివేయాలి అన్నది వీళ్ళ వాదన. కానీ అవతలి వాళ్ళు ఏమంటున్నారంటే, మంచి ప్రభుత్వ వాదన వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఈ 2018కి ముందే ఈ ఎంక్వైరీ మొదలైంది కాబట్టి మాకు ఈ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. కాబట్టి ఇవన్నీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇద్దరు జడ్జీలు ఉన్నారు, వాళ్ళిద్దరు విభేదించారు. విభేదిస్తే దాన్ని లార్జర్ బెంచ్కి రెఫర్ చేయమని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేశారు. కాబట్టి ఆ లార్జర్ బెంచ్ ఏం చెప్తుందో అన్నది ప్రస్తుతం ఎదురు చూడాలి. అది అలాగే ఉంది. అంటే నా ఉద్దేశం టెక్నికల్గా తప్పు అంటాం అనేది, టెక్నికాలిటీస్ చాలా ఒకసారి ప్రొసీజర్ ల్యాప్సెస్ చాలా ఉంటూ ఉంటాయి. టెక్నికల్ లేకపోయినంత మాత్రంగా నువ్వు అసలు తినేసావా తినలేదా, అందులో స్కామ్ జరిగిందా జరగలేదా అనేది కూడా తెలియాలి కదా ప్రజలకి. అది చెప్పట్లేదేంటి పార్టీ? అదే లేదని అందులో ఒక జడ్జి బేలా త్రివేది గారు ఒక మాట అన్నారు, అవినీతి నిరోధ చట్టం అన్నది అవినీతిని నిరోధించాలి. అసలు కేసు పెట్టడానికే ముందు ఇంత ప్రొసీజర్ పెడితే ఇంకా ఎక్కడ ఇది వస్తుంది? రేపు గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి, ఇంకా కేసు ముందుకు వెళ్ళదు కదా. అందుకనే ముందు ఎలాగ ఉండేదంటే మేము ఉన్నప్పుడు ప్రొసీజరు మొదట ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయి చివరికి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయాలంటే అప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మీరు గేట్ ముందే వేసేసారు. అవునండి, గేట్ ముందే వేసేసి నువ్వు ఎంటర్ అవ్వడానికే వీల్లేదు అంటున్నారు. కాబట్టి వాట్ ఈస్ దిస్ అన్నది ఆవిడ ప్రశ్నించారు. కాబట్టి కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దాన్ని లార్జర్ బెంచ్కి రిఫర్ చేశారు. అంటే యాక్చువల్గా ఈ 2018లో తెచ్చిన మార్పు ఇది అవినీతిని ఆపుతుందా లేకుంటే అవినీతిని ప్రోత్సహిస్తుందా అన్నది కూడా ఒక ప్రశ్న వచ్చింది. కాబట్టి ఇది లార్జర్ బెంచ్ డిసైడ్ చేస్తుంది. అది టెక్నికాలిటీస్ డిసైడ్ చేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ మళ్ళీ ఏదో నా కంటి ఆపరేషను హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ మీద ఉన్నారు. అది ఆ టెక్నికాలిటీస్ మీద కనుక ఏదైనా డెసిషన్ వస్తే దీని మీద ఎఫెక్ట్ పడుతుందండి ఈ బెయిల్ మీద. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ కేసులో రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి యాంటీ కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఇంకోటి వచ్చేసి ఇండియన్ పీనల్ కోడ్. సో ఈ రెండు డిఫరెంట్ యాక్ట్స్, చట్టాలు. కాబట్టి ఒకవేళ దీని మీద వారు పర్మిషన్ ఇవ్వకుండా కూడా వీటి మీద నడుస్తుంది కేసు. ఇండియన్ పీనల్ కోడ్, చీటింగ్, ఇలాంటివి, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, వీటి మీద నడుస్తుంది. అది ఆగదు, అది ఆ ప్రొసీజర్ నడుస్తుంది. ఎందుకంటే ఎవరైనా తప్పు చేశారన్న విషయం ఉంటే అది ఎవరైనా కూడా, దట్ ఈస్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ రూల్ ఆఫ్ లా అంటాం. చట్టం అందరికీ సమానమే అన్నది రూల్ ఆఫ్ లాలో ప్రధానమైన కర్తవ్యం. కాబట్టి ఎవరైనా కూడా వాళ్ళు చేస్తే దాని మీద వాళ్ళ మీద కేసు నడవాలి. రేపు ఫైనల్గా కోర్టు డిసైడ్ చేస్తాయి వెదర్ వారు చేశారా లేదా. ఇది మన ప్రొసీజర్. అవునండి. జగన్మోహన్ రెడ్డి గారి కేసు మీరు డీల్ చేశారు, కొంత ప్రొసీజర్ నడిచింది అప్పట్లోనూ, ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మీరు డీల్ చేసిన సందర్భంలో మీకున్నటువంటి అనుభవంలో కోర్టులో ఏం జరిగే అవకాశం ఉంటుంది? జనరల్గా ఎలా ఉంటుందంటే దాన్ని సామాన్య భాషలో అన్వయిస్తాను నేను. మనం రెస్టారెంట్కి వెళ్తాం, అందులో ఒక షెఫ్ ఉంటాడు లోపల, వంట చేసేవాడు. ఆ వంట చేసేవాడు బ్రహ్మాండంగా వంట చేసి మీకు వడ్డిస్తాడు, వంట చేస్తాడు. వంట చేసిన తర్వాత ఆ వంటను అక్కడి నుంచి తీసి మీ టేబుల్ మీద పెట్టడానికి ఇంకొకరు ఉంటారు. సో వీళ్ళిద్దరి భూమిక చాలా ఇంపార్టెంట్. వంట ఎంత బాగా చేసినా ఈ తీసుకొని పెట్టేవాడు సరిగా చేయకుంటే ఏమవుతుంది, ఆ ఫైనల్గా తినే కస్టమర్ ఎవరైతే ఉంటారో అతనికి నచ్చదు. కాబట్టి వంట వండేవాడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, కోర్టుకు అంటే ఈ వచ్చిన కస్టమర్ అంటే జడ్జికి ప్రజెంట్ చేసేవాళ్ళు ప్రాసిక్యూటర్స్. కాబట్టి వీరిద్దరూ కూడా చక్కగా చేయాలి. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేయాలి, ప్రాసిక్యూషన్ కూడా చక్కగా చేయాలి. అప్పుడు ఈ జడ్జి అన్నవారు అప్రిషియేట్ చేసి వాళ్లకు కేసు వేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆ భూమికి అయిపోయింది ఇన్వెస్టిగేషన్. తర్వాత ప్రజెంటేషన్ జరగాలి, ఆ తర్వాత అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేసిన తర్వాత కేసులో నిజానిజాలు వాళ్ళు వెల్లవేసి, ఇది ఒక ప్రాసెస్. కాబట్టి అక్కడ ఛార్జ్ షీట్లు వేశారు మా స్టాఫ్, వీళ్ళు మా ఛార్జ్ షీట్ ఐ థింక్ 10-11 ఫైల్ అయ్యాయి అప్పుడు. అవన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి.
ఎప్పుడు కూడా ఏంటంటే కేసులు త్వరగా పరిష్కారం అవ్వాలి. అవును జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అవును, అంటే అది ఇబ్బంది. ఆల్మోస్ట్ ఐ థింక్ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పూర్తి. మనకు నిన్న ఏం టిఫిన్ చేసామంటేనే గుర్తుండదు. అవునండి 11 సంవత్సరాల తర్వాత మీరు ఏం చెప్పారంటే వీళ్ళకి ఎలా గుర్తుంది, మళ్ళీ వీళ్ళ మెమరీని రిఫ్రెష్ చేయాలి, ఇవన్నీ కూడా విట్నెసెస్. కాబట్టి ఇట్ షుడ్ బి డన్ ఫాస్టర్. అంటే ప్రభావం ఒకటి ఉంటుంది అనేది భారతదేశంలో ఒక ధర్మం నమ్మకం ఉంది సార్. ప్రభావం అంటే ప్రభావం అంటే మీరు అన్నారు కదా, వంట చేసిన తర్వాత అది వడ్డించేవాడు సరిగ్గా వడ్డించకపోయినా, మీరు తినంతం సరిగ్గా తినకపోయినా, చేసేవాడు సరిగ్గా రిఫ్లెక్ట్ అవుతుందని. ప్రభావం అంటే ఏంటంటే వంట చేసేటప్పుడే మంచి సంకల్పంతో చేసి అది కరెక్ట్గా డైజెస్ట్ అవుతుందట. మనం టీవీ తింటూ అన్నం తింటూ అంటే కరెక్ట్గా డైజెస్ట్ కాదు. పర్ఫెక్ట్గా నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర నీకున్న సిస్టంలో కనుక భోజనం చేస్తే పర్ఫెక్ట్గా డైజెస్ట్ అవుతుంది. అంటే వంట చేసేవాళ్ళు సంకల్పం కరెక్ట్గా ఉన్నట్టయితే వంట బాగా ఉంటుంది, వంట బాగుంటుంది. వడ్డించేవాళ్ళు కూడా మంచి సంకల్పంతోనే వడ్డించాలి. అంటే మీ మీ ప్రభావం ఆ ఫైల్స్ మీద ఉన్నప్పుడు, మీ నిజాయితీ మీ సిన్సియారిటీ ప్రభావం దాని మీద ఉన్నప్పుడు రేపొద్దున్న భవిష్యత్తులో ఏదన్నా జరగచ్చు, అది వేరే విషయం. కానీ మీ సంకల్పం అప్పట్లో ఉండేది కదా, ఇది జెన్యూన్ కేసు. దీంట్లో ఇట్స్ ఎ డ్యూటీ గివెన్ టు మీ. హైకోర్టు వాళ్ళు ఈ కేసు అప్పచెప్పారు, ఈ కేసుని సిన్సియర్గా మనం చేయాలి. ఏ కేసు అయినా, నాట్ ఓన్లీ దిస్ కేసు, ఎవ్రీ కేసు. అంటే కొంత మనం రాబర్ట్లా చేయలేం సార్, కొంత మీరు చాలా మటుకు మీరు కూడా ఆలోచిస్తూనే ఉంటారు కదా ప్రతి విషయంలోనూ కూడా. 100% మనం పూర్తిగా అక్కడ పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా, అది చేయాలి కూడా. అదే సార్, అది ఎలా చేయాలి, అదే అంటే భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు కూడా. మీరు చేసిన షార్ట్ షీట్స్ వరకు ఎలా జరిగితే అవ్వచ్చు. ఇట్ ఇస్ అ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఉన్న విధానాలు చూద్దాం ఏమవుతుంది. సార్, ఈ పర్సనల్ డెవలప్మెంట్ మీద మీరు చాలా చెప్పేవారు విద్యార్థులకి. ఇప్పుడు నేటి తరంలో విద్యార్థుల గురించి ఎలా ఉండాలి వాళ్ళు? ఇందాక చెప్పారు ఓటు వేయాలన్నారు, అలాగే మిగతా విషయాల్లో, చదువు విషయాల్లో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఏ రకంగా ఎథిక్స్తో కనుక వాళ్ళు ఉన్నట్టయితే చక్కగా ముందుకు వెళ్తుంది ఆ భవిష్యత్తు? ఇప్పుడు ఏమైతే ఏంటంటే యువతరానికి ఇంతకుముందు మీరు చదువుకున్నప్పుడు గురువులు ఉండేవాళ్ళు, లైబ్రరీ ఉండేది, పెద్దలు ఉండేవాళ్ళు, వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాళ్ళు. అవునండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక యంత్రం వచ్చేసింది, ఇంటర్నెట్ అన్నది. ఇది ఏదైనా చెబుతుందంట. ఇందులో సంస్కారం తప్ప మిగతాదంతా నేర్పిస్తుంది ఇంటర్నెట్. కాబట్టి ఆ సంస్కారం అన్నది తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, సమాజం మీద ఉండి, సమాజంలో ఒక వ్యవస్థలో ఉన్న వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ అసెంబ్లీ చూడండి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అన్నవాళ్ళు చాలా ముఖ్యులు. 175 మంది ప్రజాప్రతినిధులు. అంటే 175 నియోజకవర్గాల్లో వీళ్లను బాధ్యతగా ఎన్నుకున్నారు. వీళ్ళు అక్కడ ఏం మాట్లాడుతున్నారండి, వీళ్ళు తెలియదు, ఎటువంటి చర్చలు జరుగుతున్నాయండి, ఏ విధమైన పదజాలం ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే సమాజంలో ఎప్పుడైతే ఒక వ్యవస్థలో ఉండి ఒక స్థానంలో ఉన్న వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తుంటే దాని ప్రభావం సమాజం మీద పడుతుంది. సో ఆ విధంగా ఈ విధమైన ప్రభావం సమాజంలో ఉంది. అందుకని భగవద్గీతలో కూడా అంటారు, సమాజంలో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ప్రభావం సమాజం మీద ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మెలుచుకోవాలి. అదేవిధంగా పేరెంటల్ రోల్ కూడా. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే మీరు మొత్తం మార్కులు, గ్రేడ్లు ఇవే. ఆ విద్యార్థి ఒక మంచి పౌరుడిగా తయారవుతున్నాడా లేదని ఎక్కడా కొలమానం లేదు దానికి. కాబట్టి వ్యవస్థలో మార్పు రావాలి. అందుకని జై భారత్ నేషనల్ పార్టీ ఏమవుతుందంటే ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కంపల్సరీగా ఉండాలండి. డిసిప్లిన్ ఉండాలి, సమాజం పట్ల అవగాహన కూడా ఉండాలి. అది మేము మేనిఫెస్టోలో పెట్టాం. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ మేము కంపల్సరీ చేస్తామని. ఇప్పుడు మీరు తీసుకుంటే మలేషియా, సింగపూర్ కానీ, ఇజ్రాయెల్ కానీ, వీటిలలో 2 సంవత్సరాల మిలిటరీ ట్రైనింగ్ కంపల్సరీ, మహిళలకైతే నర్సింగ్ ట్రైనింగ్ కంపల్సరీ. సో ఆ విధంగా ఏమవుతుందంటే అప్పుడు బాధ్యత వస్తుంది. ఆ డిసిప్లిన్ రాకపోవడం వల్ల తర్వాత ఈ ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మీరు ఏం కావాలనుకుంటే, మీరు ఏం టైప్ చేస్తే అది దొరికే స్థాయికి వచ్చేసింది మన టెక్నాలజీ. దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇంకోటి యాడ్ అయింది. అది మనం ఏం చూద్దామని అనుకుంటామో అదే చూపిస్తుంటుంది మీకు. మీరు ఏదైనా ఒక విషయాన్ని పెట్టామంటే ఇంకా ఆ తర్వాత దాని మీద ఉన్న వీడియోలు ఒకటిదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. కాబట్టి బ్రెయిన్ను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మన యువతరం. అదర్వైజ్ యువతరం చాలా షార్ప్గా ఉన్నారు, దెర్ ఇస్ నో డౌట్. వాళ్ళ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ప్రవాహం ఉంది, దానిలో విపరీతమైన శక్తి ఉంది. ఆ శక్తిని మీరు ఎలా ఛానలైజ్ చేస్తున్నారన్నది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఆ ప్రవాహానికి చక్కగా మీరు డ్యామ్ కట్టి దానిలో కనుక మంచి టర్బైన్లు పెట్టి చేస్తే ఆ నీళ్లు వ్యవసాయానికి ఉపయోగపడతాయి, ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా ఉపయోగపడతాయి. కానీ ఈ ఛానలైజ్ చేయకపోతే ఈ నీళ్ళు వచ్చేసి మొత్తం పంటలనే నష్టం చేస్తాయి. కాబట్టి ఇది యువశక్తి. ఈ యువశక్తిని మీరు ఎలా ఛానలైజ్ చేస్తున్నారనేది చాలా ముఖ్యం. సో సమాజం మీద
మీడియా కానీ మాలాంటి వ్యక్తులు కానీ చదువు చెప్పే ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ బాధ్యతాయుత పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతను గమనించి ఈ ఛానలైజ్డ్ వేలో ఈ ప్రవాహాన్ని తీసుకువెడితే అది ఉపయోగపడుతుంది. మా దేశంలో చాలామంది యువతరం ఉందని మనము కొట్టేస్తున్నాం ఉపన్యాసం, కానీ ఎటువంటి యువతరాన్ని మీరు తయారు చేస్తున్నారన్నది అది ఆధారపడుతుంది. కాబట్టి యువతరాన్ని బాధ్యత కలిగిన వాళ్ళగా తయారు చేయాలి. సినిమాలు చూడండి ఏమున్నాయి. మొన్న సినిమా ఏదో నేను వైజాగ్లో తిరుగుతుంటే చూశాను, సిద్ధార్థ రాయ్ అట. వాడు 2 సిగరెట్లు పెట్టుకున్నాడు నోట్లో, పైకి చూస్తున్నాడు ఇలా. ఇవి పోస్టర్లు. ప్రతి సినిమాలో చూస్తే 10-15 నిమిషాలకి మందు కొట్టే సీన్లు, హీరో విపరీతంగా సిగరెట్ స్మోకింగ్, ఇవన్నీ చూసి కింద చిన్న అక్షరాలతో రాస్తాడు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, టేకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మరి ఏం ప్రభావం అండి? వీళ్ళు హీరోలు స్మగ్లర్స్ను హీరోలుగా చూపిస్తున్నారు. మరి ఏమవుతుంది? ఆ బిగ్ బాస్ అనే షో ఒకటి పెడుతున్నారు, పెద్ద పెద్ద యాక్టర్లు వచ్చి. ఏముందండి అందులో? 15 మంది ఇలాంటి రూమ్లో కూర్చొని ఉదయం పళ్ళు తోముకుంటుంటారు, బకెట్లు పట్టుకొని తిరుగుతుంటారు. దాన్ని నోర్లు వెళ్ళగట్టి 2 గంటలు రోజు చూస్తున్నారు జనాలు. ఆ 2 గంటల్లో ఎంత ప్రొడక్టివ్ వర్క్ చేయొచ్చు. కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఈ ఛానల్ని పాడు చేస్తున్నారు. కాబట్టి ప్రతి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద చాలా బాధ్యత ఉందండి. ఆ బాధ్యతను గమనించగలగాలి మనం. సినిమా నేను చాలామంది డైరెక్టర్లను అడుగుతుంటాను, సార్ ఎందుకు ఇలాంటివి తీస్తారు? ఈ లిక్కర్ లేకుండా మనం తీయొచ్చు కదా అంటే, ఆ సిచ్యువేషన్కి అది కావాలి సార్ అంటారు. ఏం సిచ్యువేషన్ అండి అది? ఆ సిచ్యువేషన్లో బాటిల్ ఎందుకు పెట్టాలి? పిల్లలందరూ టెర్రస్ మీద కూర్చొని ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టు పెట్టడం, మహిళలను కూడా తాగుతున్నట్టు చూపించడం, ఇవన్నీ చాలా దురదృష్టకరం అండి. ఇప్పుడు సెన్సార్ బోర్డులు ఉంటాయి. సెన్సార్ బోర్డులు కూడా మరి సెన్సార్ బోర్డు వాడు ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి సక్రమంగా. ఏమవుతుంది? వరల్డ్ ఈజ్ గెటింగ్ లిబరేటెడ్. ఇలా ఈ ధోరణిలో ఉన్న వాళ్ళు సెన్సార్ బోర్డు మెంబర్లు ఉంటారు. అందుకని మేము అంటున్నాం, జై భారత్ నేషనల్ పార్టీ వస్తే సెన్సార్ వ్యవస్థగా జరుగుతుంది. మనకి ఇంతకుముందు వీధి నాటకాలు ఉండేవి, హరికథలు ఉండేవి, బుర్రకథలు ఉండేవి, అవధానాలు ఉండేవి. వీటి వల్ల ఎంత ప్రభావం ఉండేది వీళ్ళ మీద. ఇప్పుడు ఏం లేదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఈజ్ సినిమాలు. దానితోడు ఇంకో ఓటీటీ అని ఇంకోటి వచ్చింది, ఓటీటీ ప్లాట్ఫామ్. దాంట్లో ఎవడు ఏం కావాలన్నా సినిమా వేసుకోవచ్చు, దానికి సెన్సారింగ్ లేదు, ఏమీ లేదు. కాబట్టి అవి చూస్తే ఇంకా దరిద్రంగా ఉన్నాయి. సో ఇటువంటి ప్రభావాల్లో యువతరాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే ఇంకా సమాజంలో పెద్దల మీద బాధ్యత పెరిగిందని నేను అనుకుంటాను. సో అందుకనే కలాం గారు మాకు ఎప్పుడు చెబుతుండేవాడు, వీలైనప్పుడంతా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళండి, కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేయండి, కాబట్టి వాళ్ళను మంచి పంథాలో మనం తీసుకువెళదామని ఆయన చెప్పేవారు. అందుకనే నేను స్కూల్స్ కాలేజెస్కి వెళ్తాను. మహానుభావుడు ఆయన చెప్పారు కాబట్టి. అంతే. మీరు జనసేన పార్టీలోకి వెళ్ళారు, మళ్ళీ జనసేనలోంచి బయటకు వచ్చేసారు. అంటే అక్కడ ఇవ్వలేక ఆ నాయకత్వంలో ఏమన్నా వేరే మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయా? నాయకత్వంలో ఏమన్నా వేరే విషయాల మీద మీరు బయటకు వచ్చేసారు? అప్పుడు ముందు ఎలక్షన్స్లో మేము ఏం చెప్పామంటే, ఇక వారు అన్నారు నేను ఇంకా సినిమాల్లో లేదు, నేను వదిలేసి వచ్చాను. మళ్ళీ వారు ఎలక్షన్స్ అయిన తర్వాత సినిమాల్లోకి వెళతాము, మళ్ళీ అది కూడా వెళతామంటే నాకేమనిపించిందంటే, ఆల్రెడీ బీజేపీను తెలుగుదేశం జనసేన కలిశారు కదా, మాకు అధికారం కాదు కానీ జగన్మోహన్ రెడ్డిని దించి మేము అధికారంలోకి వస్తే మంచిగా చేస్తాం. మరి నిన్న జరిగిన మీటింగ్లో ప్రధానమంత్రి గారు ఒక్క మాట అయినా మాట్లాడారా? ప్రత్యేక హోదా ఇస్తామని ఆంధ్రప్రదేశ్. అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారుగా. మొదట హోదా అన్నారు, తర్వాత ప్యాకేజ్ అన్నారు, మళ్ళా హోదా కావాలన్నారుగా. ప్రత్యేక హోదా సంజీవని కాదు, ఆయన ఇచ్చిన డబ్బు నాకు చాలు అని నేను చాలా కృతజ్ఞతతో తీర్మానం చేశాను. ఇండియాలోంచి బయటకు వచ్చినందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదనే